జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేరళలో ఎన్నికలు అయిపోయిన తర్వాత సిపిఎం పినరాయి విజయన్, అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హాలిడే మీద వెళ్ళిపోయారు. సో మరి మిగతా నాయకులేమో బీజేపీలో కానీ ఈవెన్ కాంగ్రెస్లో అయినా కానీ ఒక దగ్గర ఎన్నికలు అయిపోగానే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు అన్నామలై తెలంగాణకు వచ్చారు, కర్ణాటకలో పర్యటించారు, అండ్ ఇంకా మిగతా ప్లేసెస్లోకి వెళ్తున్నారు. మరి ఎందుకని పినరాయి విజయన్ అంటే వాళ్ళు మేము జాతీయ పార్టీ కాదు మాది ప్రాంతీయ పార్టీ అనుకుంటే వేరే విషయం అనుకోండి, ఓన్లీ కేరళకే పరిమితం అని అనుకుంటున్నారా? లేకపోతే సీతారాం యేచూరి లేదా వెస్ట్ బెంగాల్ బ్లాక్కి మేము అసలు పని చేయదలుచుకోలేదు అని ఫిక్స్ అయిపోయారా ఏంటి? అది సాయి గారు నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ అన్నామలై నిన్న సాయంత్రం 5 గంటలకు మీటింగ్ 3 గంటలకు అనౌన్స్ చేశారు మహబూబ్ కాలేజ్లో తమిళియన్ కమ్యూనిటీతో. అట్లనే ఐటీ సోషల్ వాలంటీర్ మీడియా ఆయన గంట సేపు ముందు చెప్పారంట. అంటే అక్కడ సెలక్షన్ కాగానే ఆయన పాపం కర్ణాటకకి వెళ్ళిండు, అక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళిండు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిండు, ఇక్కడ నాగర్ కర్నూలు ఇక్కడ అన్నీ తిరుగుతున్నాడు, మెదక్ అన్ని. సో ఏ రిసోర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో అందరినీ మీరు పంపిస్తారు అక్కడికి. అంటే మీ స్టార్ క్యాంపెయినర్స్ ఒక లిస్ట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయాల్సింది ఆ లిస్ట్. ఆ స్టార్ క్యాంపెయినర్స్లో మీ క్యాంపెయినర్స్ అందరూ ఉంటారు, లేకపోతే మిగతా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు పోలీసు వాళ్ళు. ఒక 60 మంది 50 మంది ఉంటారు స్టార్ క్యాంపెయినర్స్. స్మృతి ఇరానీ కానివ్వండి, అన్నామలై కానివ్వండి, మిగతా ఎవరైనా మేజర్ లీడర్స్ని తీసుకొస్తారు వీళ్ళు బయట నుంచి. ఫడ్నవీస్ కానీ మన హిమంత బిశ్వ శర్మ. ఎక్కడ ఎలక్షన్ అయిపోయిందో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు మిగతా స్టేట్లో, విచ్ ఇస్ ద నార్మల్ థింగ్. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు, కేరళలో ప్రాబ్లం ఏం సాయి గారు, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం దీని గురించి. సిపిఎంకి కాంగ్రెస్కి పడదు కేరళలో. దే ఆర్ ద 2 ప్రిన్సిపల్ అపోజింగ్ పార్టీస్. అంటే అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అని చెప్తాం. అక్కడ ఎలక్షన్ నడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, కానీ బార్డర్ క్రాస్ చేసి తమిళనాడుకి వెళ్ళంగానే బాయ్ అయిపోతారు ఇద్దరు. కర్ణాటకలో కూడా అంతే, మ్యాంగ్లూర్ క్రాస్ చేయగానే కాసర్గోడ్ క్రాస్ చేయగానే మనం ఇద్దరు దోస్త్ ఎక్కడేమో కొట్టుకుంటారు. గల్లీల ఫైట్, ఢిల్లీలో ఫ్రెండ్స్, అంతే. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చేసాయి, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం దీని గురించి, సిపిఎం పరిస్థితి గురించి. సిపిఎం జరుగుతుంది మేజర్ క్రైసిస్. అది సిపిఎం అని ఒకటే కాదు, సిపిఐ అయితే ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఆ పార్టీ. సిపిఎంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి లాస్ట్ స్టేట్ ఉన్నది వాళ్ళ దగ్గర కేరళ. సీతారాం యేచూరి ఎందుకు ఆర్డర్ ఇవ్వట్లేదు, పినరాయి విజయన్ మీరు ఢిల్లీలో వెళ్ళి క్యాంపెయిన్ చేయండి, అక్కడ వెళ్ళి మలయాళీస్తో మాట్లాడండి, ముంబైలో ఉన్న మలయాళీస్తో మాట్లాడండి. ఎంతోమంది మరి హైదరాబాద్లోనే ఇప్పుడు 5 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు. పేపర్లో వచ్చింది మన 5 lakh మలయాళీస్ ఆర్ ఇన్ హైదరాబాద్ సిటీ, కేరళ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటర్స్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఎవరు వచ్చింది, సురేష్ గోపి వచ్చారు. మన అన్నామలై కూడా మాట్లాడుతున్నారు తమిళియన్స్తో, ట్రిమల్గిరి అట్లాంటి ప్లేసెస్లో. సో ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ మీరు అడ్రస్ చేసినప్పుడు సీతారాం యేచూరి గారు ఏం చేస్తున్నారు, మీరు అడిగారు ఒక ప్రశ్న దీనికన్నా ముందు కూడా ఆఫ్ రికార్డ్ అడిగారు, సీతారాం యేచూరి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. ఆయన ఆంధ్ర నుంచే కదా, ఆంధ్ర వైపు వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నాడా? చేయట్లేదు. వీళ్ళ పార్టీ బీహార్లో 2-3 సీట్లు పోటీ చేస్తున్నారు అలయన్స్లో, అక్కడ వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఈ పినరాయి విజయన్ ఏం చేశాడు, ఇది ఎలక్షన్ కాగానే ఫస్ట్ ఆయన సన్ ఇన్ లా మొహమ్మద్ రియాజ్ వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు కలిసి దుబాయ్కి వెళ్ళిపోయారు. ఈయన వీళ్ళ వైఫ్ గ్రాండ్ చిల్డ్రన్ అందరు కలిసి ఇండోనేషియాకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి సింగపూర్ వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి సాయి గారు గుర్తుపెట్టుకోండి, కమ్యూనిజం అంటే మనం ఏమనుకుంటాం, మనం కమ్యూనిజంలో ఈ బూర్జ్వా ఇట్లాంటి హాలిడేస్ ఇట్లాంటివి ఏం నడవద్దు అనుకుంటారు, కానీ ఇప్పుడున్న కల్చర్ అది. అండ్ దిస్ ఈజ్ ద డిమైస్. నేను అప్పుడు కూడా మనం లాస్ట్ దాంట్లో కూడా మాట్లాడి చెప్పాము, దిస్ ద ఫినిష్ ఆఫ్ కమ్యూనిజం ఇండియాలో. కేరళ నుంచి వీళ్ళని బయట తరిమి కొడితే వీళ్ళకి ఇంకేం మిగలదు. త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ పోయింది. బుద్ధదేవ్ భట్టాచార్య అని లీడర్ని మీరు లాస్ట్ ఎప్పుడు చూసారు సాయి గారు? టెలివిజన్లో కనిపించారా మీకు? లేదా క్యాంపెయిన్లో కనిపించారా మీకు? అంతే, అక్కడ తెలిసిపోతుంది. ఈ సిపిఎం వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు పోటీ అలయన్స్లో ఉన్నారు, కాంగ్రెస్ అండ్ సిపిఎం, కానీ అక్కడ కూడా కనిపించట్లేదు వీళ్ళు. సో వీళ్ళది ఒక టైంలో మన ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, కొత్తగూడెం లాంటి అట్లాంటి ప్లేసెస్లో చాలా మటుకు వీళ్ళ పట్టుండి, ఈవెన్ నల్గొండ సూర్యాపేట వైపు కూడా పట్టుండే వీళ్ళకి కమ్యూనిస్ట్ వాళ్ళకి. ఇప్పుడు ఏమైంది సాయి గారు, అడుక్కొని తింటున్నారు ఇప్పుడు. వీళ్ళకి అసలు ఎవడెవరు సీట్ ఇచ్చేస్తే చాలా పెద్దది, అది కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పినరాయి విజయన్ ఈజ్ నౌ డిక్టేటింగ్, అండ్ ఐమ్ టెలింగ్ దిస్ విత్ అథారిటీ అబ్సల్యూట్. పినరాయి విజయన్ సీతారాం యేచూరికి చాయ్కి సిగరెట్ డబ్బులు పంపిస్తున్నాడు కేరళ నుంచి. ఇది కాన్స్టెంట్ జోక్ కేరళలో. అది డబ్బులు అసలు లేదు వాళ్ళ దగ్గర, పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి డబ్బులు లేదు వాళ్ళ దగ్గర ఢిల్లీలో. సో ఈ పరిస్థితుల్లో పినరాయి విజయన్ హాలిడేకి వెళ్ళడం, అదే టైంలో బీజేపీ ఎట్లా వాళ్ళ లీడర్స్ని వాడుకుంటున్నారు,
మనం ఇది కమ్యూనిస్టులు పక్కన పెడదాం, ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం మనం. మిగతా పార్టీలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంచి వాడుకుంటున్నారు వాళ్ళ లీడర్స్ని. మిగతా స్టేట్ నుంచి లీడర్స్ తెప్పించుకుంటున్నారు. ఎలక్షన్ అంటే అదే సాయి గారు, ఎలక్షన్ మన దగ్గర పెద్ద పండుగ అది. కానీ అదే టైంలో మీరు మీ ఓన్ పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారంటే దట్ మీన్స్ రేపు ముందు స్ప్లిట్ అయినట్ల, ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటే పార్టీ ఉండే, సిపిఐ ఉండే, దాని తర్వాతగా సిపిఎం వచ్చింది, స్ప్లిట్ వచ్చింది. ఇప్పుడు మార్క్ మై వర్డ్స్, ఈ ఎలక్షన్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ కూడా ఫామ్ కావచ్చు సపరేట్గా. ఎందుకంటే వాళ్ళకి మిగతా అంటారు, మేము మీతో ఏం పని మాకు అంటాడు వెస్ట్ బెంగాల్ అంతా. పాలిట్ బ్యూరోలోని ఇప్పుడు అంతా స్ప్లిట్ అయిపోయింది కంప్లీట్గా. కేరళ క్యాంప్ ఒకటి, అది కాకుండా ఒక క్యాంప్ ఏమో బెంగాల్ క్యాంప్ ఒకటి. వెరస్ బీజేపీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యూజింగ్ ఇట్స్ లీడర్స్ వెరీ స్మార్ట్లీ. ఎక్కడెక్కడ ఎలక్షన్ అయిపోయిందో వాళ్ళని అందరినీ ఇక్కడ తెచ్చుకుంటున్నారు, అది స్ట్రాటజీ. కానీ మీరు ఇంకోటి, ఇది ట్రిప్ కూడా చాలామంది అక్కడ పెద్ద డిబేట్ నడుస్తుంది కేరళ మీడియాలో, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కాదు, ఇంతమంది ఒక 10 మంది వాళ్ళ ఫ్యామిలీలో ట్రావెల్ చేస్తున్నారు. సరే హాలిడేకి వెళ్ళండి, ఎవరు వద్దట్లేదు. యాజ్ అ పొలిటీషియన్ యూ ఆర్ ఎంటైటిల్ టు హాలిడేస్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. కానీ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఈ డబ్బులు ఎవరు కడుతున్నాడు, మీ హాలిడే రూమ్స్ ఎవరు బుక్ చేస్తున్నారు, ఫ్లైట్స్ ఎవరు బుక్ చేస్తున్నారు, దీనికి అంతా జవాబు చెప్పాల్సింది కదా. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ముఖ్యమంత్రి కాకుండా ఇఫ్ ఈస్ జస్ట్ అన్ ఆర్డినరీ పొలిటీషియన్, ఇప్పుడు మనంటా రాహుల్ గాంధీ థాయిలాండ్కి వెళ్తా అంటున్నాడు, వెళ్తూనే ఉంటాడు రెగ్యులర్గా. మనం ఎప్పుడు అడగలేదు ఎవరు కడుతున్నాడు, టికెట్లు ఎవరు ఇస్తున్నాడు, అక్కడ హోటల్ ఎవరు బుక్ చేస్తున్నారు, బికాస్ హీస్ గాట్ మనీ, డబ్బులు ఉంది వాడి దగ్గర. పినరాయి విజయన్ కూడా చెప్పాలి నా దగ్గర. కానీ ఇది ఒక చాలా కాంప్లికేటెడ్ సినారియో సాయి గారు, ఎందుకంటే ఐ థింక్ 2024 ఎలక్షన్స్ విల్ బీ వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఈ ఎలక్షన్ తర్వాత ఒకటి కాంగ్రెస్ 50 సీట్ల కన్నా తక్కువ వస్తే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది చాలా రియల్ పాసిబిలిటీ. ఇంకోటి, ఈ చిన్న చిన్న పార్టీలు జేడీఎస్ చూస్తున్నాం సాయి గారు, ఈ ప్రజ్వల్ రేవన్న కేసు నేను ఎందుకు తీసుకోలేదంటే చాలామంది అడిగా, సురేష్ గారు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇట్ ఈస్ అ లీగల్ కేసు. మన కోర్టులో నడుస్తున్న కేసు మనం మాట్లాడకూడదు బయట, దాన్ని ఎప్పుడు అంటారు, దాన్ని ఒక లీగల్ కేసుని మనం బయట మాట్లాడకూడదు. ఇట్ ఈస్ బీయింగ్ అడ్జుకేటెడ్ బై ద కోర్ట్స్. కానీ అక్కడ కూడా ఇంపాక్ట్ జేడీఎస్ మీద పడ్డది. టుడే జేడీఎస్ విల్ గెట్ రెలిగేటెడ్ టు నోబడీ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా అయిపోతుంది, అక్కడ జేడీఎస్ కూడా అంతే అయిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ 3-4 పార్టీలు గాయబైపోతుంది సార్. కరెక్ట్. ఒకటి సిపిఎం, ఒకటి బీఆర్ఎస్, ఒకటి జేడీఎస్. మన సౌత్ ఆఫ్ ఇండియా గురించే మాట్లాడుతున్నాం. అదే టైంలో వైఎస్ఆర్సీపీ ఉంటుంది, అదే టైంలో టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది సౌత్లో. కానీ చిన్న చిన్న పార్టీలన్నీ గాయబైపోతుంది ఒకటోసారి. ఎంఐఎం ఆఫ్ కోర్స్ వాళ్ళ పట్టు వాళ్ళ ప్లేస్లో ఉంది. కానీ యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ దిస్ ఎలక్షన్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉన్న రోజు కూడా మన దగ్గర స్పెషల్ టెలికాస్ట్ ఉండబోతుంది. కానీ దానికన్నా ముందు ఈ ఎలక్షన్ అన్ని ఫేస్లు అయినపోయినా కూడా మనం అనాలిసిస్ చేస్తూనే ఉంటాం. సో అలా అర్థం చేసుకోవాలంటే వేర్ ఆర్ వీ గోయింగ్. కమ్యూనిస్ట్ పార్టీ ఫినిష్డ్, డౌట్ లేదు దాంట్లో. బీఆర్ఎస్ ఫినిష్డ్, అటువైపు జేడీఎస్ అవుట్. మహారాష్ట్ర చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఎలక్షన్లో శివసేనకి, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కి ఒక 5-6 సీట్లు రాకపోతే వాళ్ళు కూడా ఫినిష్. శరద్ పవార్ అవుట్ ఆల్రెడీ పవార్ కొట్టుకుంటున్నారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్ అయ్యేదాకా మై అడ్జుడికేషన్ ఈజ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పొలిటికల్ సెటప్ రాబోతుంది. అండ్ పినరాయి విజయన్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. దట్ వాళ్ళ పార్టీ లీడరే వాళ్ళ పార్టీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. పోతే పోయిందిలే, వాళ్ళు అందరూ నేనైతే నా టెరిటరీ చూసుకుంటాను, మిగతా వాళ్ళతో నాకు పని లేదని చెప్పేసి ఇది నడుస్తుంది సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.